హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్‌స్క్రిప్టెడ్ బై సుప్రజ. థంబ్‌నెయిల్ చూసారు కదా! సో మీకు అర్థమైపోయి ఉంటది ఈ వీక్ వ్లాగ్ ఏంటి అనేది. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అయింది. నేను ఇట్లా మా హస్బెండ్ కలిసి ఇలా జస్ట్ మేమిద్దరం మాత్రమే ఇట్లా బయటికి వెళ్ళడము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా యాక్చువల్లీ వెళ్ళాలి, వెళ్ళాలి. కానీ ఎప్పుడో ఏదో ఒక రీజన్ వల్ల ఎక్కడో అట్లా కుదరట్లే. అంటే పాపతో వెళ్తున్నాము ఫ్యామిలీగా, కానీ ఇట్లా మేమిద్దరం కలిసి వెళ్ళటం అయితే అది అసలు జరగట్లేదు. ఇంకా మేము డిసైడ్ అయ్యి లెట్స్ గో ఇంకా అని చెప్పేసి మేమిద్దరమే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే మేము ట్యాంక్ బండ్ వెళ్తున్నాము. అదేంటి ట్యాంక్ బండ్ వెళ్తున్నారు అని అనుకోవచ్చు. ఏం లేదు, అక్కడ ఏం ఉండదు తెలుసు, బట్ స్టిల్ ఎందుకో అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. నా ప్రెగ్నెన్సీలో వెళ్ళాలనిపించింది కానీ నేను అప్పుడు వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు వెళ్తున్నాము. మా పాప ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, మా పాప మంచిగా ఇంట్లో ఆడుకుంటుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గర. ఇంకా సో అందుకనే మాకు ఇలా టైం కుదిరింది. ఆ రోజు అసలు ట్రాఫిక్ కూడా లేదు. వీకెండే మేము వెళ్ళింది, సండే రోజు. ఇలా ట్రాఫిక్ మధ్యలో సిగ్నల్ ఉన్నా ఏమున్నా కానీ ఫోన్ మాత్రం వాడాల్సిందే మా హస్బెండ్కి, కంపల్సరీ ఇది. ఇలా నేను ట్యాంక్ బండ్ వచ్చేసాము. కొంచెం జస్ట్ కొన్ని ఫొటోస్ ఇట్లా దిగాము. ఒక హార్డ్లీ 15 మినిట్స్ ఏమో ఉన్నామంతే. ఎక్కువసేపు కూడా ఏమి ఉండలేము, ఎందుకో జస్ట్ అట్లా ఉండాలనిపించింది. బోటింగ్ వెళ్ళాలనిపించింది, మా ఆయనకు అడిగాను కానీ ఆయన స్ట్రిక్ట్లీ నో అనేసారు. ఇంకా అందుకే బోటింగ్ వైపుకి ఏం వెళ్ళలేదు. ఇంకా సరే వెళ్ళిపోదామా మళ్ళీ ఇంటికి అని ఆలోచిస్తుంటే ఎలాగో ఇంత దూరం వచ్చాము, బావర్చీలో బిర్యానీ తినేసి మంచిగా అని వెళ్దామని చిన్నగా ఒక మాట ఇట్లా వేసారు మా ఆయన. అంతే ఇంకా వెళ్ళిపోయాం, బావర్చీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళిపోయాము. ఆయన ఫేవరెట్ అసలు బావర్చీ, ఇంకా అది బిర్యానీ ఉంటే చాలు, ఇంక ఏమొద్దు ఆయనకి. నేను కూడా ఎప్పుడు బావర్చీ బిర్యానీ అంత ఇష్టంగా ఏం తినలేదు, అసలు ఎప్పుడు తినలేదు కూడా. పెళ్ళి అయ్యాక తర్వాతే నాకు బావర్చీ బిర్యానీ అని ఒకటి ఉంటుంది అని తెలిసింది. కానీ టేస్ట్ మాత్రం కేక్ ఉంటుంది. ఇప్పుడు వెజ్ బిర్యానీలో టేస్ట్ ఏంటిరా నాయన అని అనుకోవచ్చు. వెజ్ నాన్ వెజ్ నాన్ వెజే. ఐ డోంట్ నో నాన్ వెజ్ టేస్ట్ ఎలా ఉంటుందో, బికాజ్ నేను తిన్నాను కాబట్టి. కానీ వెజ్ బిర్యానీ కూడా అంతే బాగుంటుంది, తిని చూడండి ఒకవేళ తినలేకపోతే. అక్కడికి వెళ్ళి బిర్యానీ తింటే అసలు ఆ ఫీలే వేరుంటుంది. దాంతోపాటు థమ్స్ అప్, అంతే ఇంకా సెట్, ఇంకా అసలు ఏం చెప్పక్కర్లేదు. బిర్యానీ లవర్స్కి అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఈయన ఇట్లా సైలెంట్గా ఉన్నారు, కానీ అసలు వాళ్ళ ఫ్రెండ్స్తో కనుక ఇట్లా బావర్చీకి కానీ వేరే ఎక్కడైనా ఆయనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్తే మాత్రం అసలు ఈయన ఫుల్ ఇట్లా ఎగ్జైట్లో ఉంటారు. నేను ఉన్నా కాబట్టి ఏమో సైలెంట్ ఉన్నారు, మళ్ళీ అందరి ముందు బాగోదేమో అని చెప్పేసి. చాలా సెర్చ్ చేసాము యాక్చువల్లీ దాబేలి కోసం ఇక్కడ నియర్ బై ప్లేసెస్ కాచిగూడలో, కానీ ఎక్కడా దొరకలేదు. ఇంకా లాస్ట్కి మాకు తెలిసింది ఏంటంటే అత్తాపూర్ సైడ్లో ఒక చోట స్విగ్గీలో అవైలబుల్ కనిపిస్తుంది. సో మేము ఏం చేసామంటే మేము దారిలో వెళ్ళిపోయాము ఇంటికి అండ్ ఆర్డర్ పెట్టేసాము. సో మేము ఇంటికి రీచ్ అయ్యే టైం కల్లా మా ఆర్డర్ మాకు వచ్చేసింది. ఇలా ఇంకా నా ఫేవరెట్ దాబేలి అండ్ మా ఆయన ఫేవరెట్ బిర్యానీ మేము తినేసాము. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే మన లైఫ్లో రియల్ హ్యాపీనెస్, అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము ఇలా టైం స్పెండ్ అయినందుకు. అండ్ నేను 600 సబ్స్క్రైబర్స్ దాటాను. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు నా వీడియోస్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.